హలో అండి, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే అక్కడ ఆల్ అనే సింబల్ కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే నేను కొత్తగా పెట్టే ఏ అప్డేట్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీనికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను సోయా పకోడా చూపించబోతున్నాను. అచ్చం బండి మీద అమ్మే మిల్ మేకర్ పకోడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా క్రిస్పీగా వస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మిల్ మేకర్ తీసుకోండి. ఇవి చిన్నవైతే బాగుంటుంది. అదే పెద్దవైతే హాఫ్ కట్ చేసుకోండి. వీటిలో వేడిగా ఉన్న వాటర్ వేసుకొని 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత కొంచెం ఇలా కలపండి. ఇప్పుడు వీటిని బాగా పిండి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా చేయండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోండి. 1/2 లెమన్ జ్యూస్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇదంతా కలిసేలాగా మిల్ మేకర్కి బాగా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా లైట్గా కలిపిన తరువాత వీటిని పక్కన పెట్టి 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేయండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ శనగపిండి వేయండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేయండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసి బాగా కలపండి. ఇది పిండిలా ఉంటుంది కాబట్టి పైన కొంచెం వాటర్ వేసి లైట్గా స్ప్రింకిల్ చేయండి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. జస్ట్ అది కలవడానికి లైట్గా వేసి కలపండి. అంతేనండి. ఇది కలిపిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇది పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లైట్గా హీట్ ఎక్కినప్పుడు 1 by 1 మిల్ మేకర్స్ వేసుకోండి. ఇవి వెంటనే కలపకండి. అవి కొంచెం బాగా క్రిస్పీగా అయిన తర్వాత పైకి తేలుతాయి. అప్పుడే గరిటె పెట్టి ఇలా కలపండి. చూసారా, ఈ విధంగా అవ్వాలి. ఇవి బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా నూనె లేకుండా తేర్చి తీయండి. వేగుతున్నప్పుడు మనకి సౌండ్ వస్తుంది క్రిస్పీగా ఉన్నట్లు. అలా ఉంటే కనుక ఇవి రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని మొత్తం కూడా వేయండి. ఇదే విధంగా అన్నీ కూడా ఇలాగే వేయండి. ఇలా వేసి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించండి. ఇలాగే వేసేసుకోవాలండి అన్నీ కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి వేయించండి. పచ్చిమిర్చి ఒక 4 చీల్చి వేసుకోండి. వేసి అవి కూడా వేసుకుంటే డీప్ ఫ్రై చేసి డెకరేషన్గా ఉంటుంది. ఇంతేనండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి తీసుకోండి. చూసారా, అచ్చం బండి మీద దొరికే
మిల్ మేకర్ పకోడీలా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వెరైటీస్ కోసం, కొత్త రెసిపీస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.